మౌనిక, ఇవాళ మీ రిజల్ట్స్ వస్తాయనుకుంటా. అమ్మా, చెల్లాయి పరీక్ష తప్పితే మా ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేసేయండి, ఖర్చులు కలిసి వస్తాయి. నువ్వు కొంచెం ఉప్పు కారం తగ్గించుకోవాలి. ఎందుకు? పెళ్లి పెళ్లి అనే నస తగ్గడానికి. వెళ్ళి మీ నాన్న పూజకి ఏం కావాలి ఏర్పాటు చెయ్యి. నేనెందుకు చూడాలి? ఆయన గారు ఎప్పుడు అన్నయ్యల పరీక్షలు పాస్ అవ్వాలని పూజలు చేస్తారే గాని నా పెళ్లి త్వరగా జరగాలని ఒక రోజైనా చేశారా? పీనట్టు అదే ఇంగ్లీష్ రా రిజల్ట్స్ వచ్చిన మాత్రం తొందరగా చూడండి రా. నాకు అసలు టెన్షన్ గా ఉంది. పెళ్లి పందిరి అసలు పేపర్ ఎక్కడ? దీనిలో లేదు నాన్న, మౌనిక దగ్గర పేపర్ ఉంది, దాంట్లో ఉంటుందేమో. రండి, వెతుకున్నానా? దేవుడికి దండం పెట్టుకుని చూడండి. ఆడపిల్ల మహాలక్ష్మి, ముందు దాని నెంబర్ చూడండి. మాకు తెలుసులేవే. ఇదిగో ఇక్కడుంది. వరుడికి 50 ఏళ్ళట. ముసలాడు. నీ నెంబర్ కనపట్టలేదేమిట్రా? ఒకవేళ అది లాటరీ టికెట్ నెంబర్ ఏమోనండి. వీడు స్టేట్ ఫస్ట్ వచ్చి ఉంటాడా? ఫ్రంట్ పేజ్ లో చూడండి. అంత కష్టపడి చదివితే నెంబర్ లేకుండా ఉంటుందా? ఈ చివరుందేమో చూడండి. చూసారే, 1-10 సార్లు చూసా. నెంబర్ ఉంటేగా కనపడటానికి. అంటే నేను తప్పినట్టేనా నాన్న? నేను తప్పనన్నా, వాళ్ళే నా మార్కులు తప్పుకుని ఉంటారు. అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను. కొందరు పాపిస్ట్ కళ్ళు పడితే అంతే. వీడి ఫెయిల్ అయితే దాన్ని తిడతారేమిటండి పాపం. దాని నెంబర్ ఉందేమో చూడండి. ఏమిటో చూసేది? అదేమన్నా పెద్ద సరస్వత పాసడానికి? దానికి ఇక వంటిల్లు అంతకినలే గతి. మరి పెళ్ళో? మీ నాన్న అలాగే మాట్లాడతారు, నువ్వు బాధపడక. రాత్రి మౌళ్ళు చదివిన వాడికే దిక్కు లేదు. రై, నువ్వేం బాధపడకరా. పెద్ద వయసు పోతే పోయింది, మళ్ళీ చదువుదు కానీ. ఓకే, అసలు దీన్ని చదువుకు పెట్టే ఖర్చుతో వీడికి ప్రైవేట్ చెప్పిస్తే స్టేట్ ఫస్ట్ వచ్చి ఉండేవాడు. నేను పాస్ అవుతాను తెగ ఎగిరి పెట్టావు కదా. ఇప్పుడు ఏమైంది? క్షవరం అయిపోయింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ప్రతి అవదానికి అంత అయిపోవాలనే. చదివించాలి కానీ ఏమో నేను తరగతి పోసి మూల కూర్చోబెట్టు. నమస్కారం సార్. నమస్కారం. రామచంద్రయ్య గారు అంటే నేనే. మీరు అయితే మళ్ళీ నమస్కారం సార్. నా పేరు విద్యాపతి, నేషనల్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రిన్సిపాల్ ని. మా చెల్లెలు మౌనిక. ఏమిటండి ఈ ఫోటోలు హడావిడి? కంగ్రాచులేషన్స్. దేనికి? మీ అమ్మాయి మౌనికి ఎంసెట్ పరీక్షలో స్టేట్ ఫస్ట్ వచ్చిందండి. అబద్ధం, అది రావడానికి వీల్లేదు. కష్టపడి చదివిన వాడు తప్పడం, జులైగా జరిగింది పాస్ అవడమా? మోసం, అన్యాయం, అక్రమం. కాదండి, నిజం. నేను ఇప్పుడే విద్యామంత్రి గారితో కూడా మాట్లాడొస్తున్నాను. అమ్మాయి నెంబర్ ఫ్రంట్ పేజీలో వేశారు, కావాలంటే చూడండి. ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి. మేడం, ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆడదానికి చదువు అవసరమని గుర్తించిన నాన్నగారు నాకున్నారని గర్వపడుతున్నాను. మీ నాన్నగారు మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారా? ఎంత చేసేవారో నాకు తెలుసు, ఆయనకు తెలుసు. పాపం ఆయన ఎప్పుడు ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోమంటారు. మీరు అభిమానించేవాళ్ళు మేడం? నన్ను ద్వేషించేవాళ్ళు. చివరగా మేడం మీ జీవితాశయం ఏమిటో చెప్తారా? పెళ్ళి. పూల మొక్క నీ భవిష్యత్ ఏమిటి అని అడిగితే ఏం చెప్తుంది? తోటమాలిని అడగమని మౌనంగా చూస్తుంది. అంటే స్వతంత్రం దేశానికొచ్చింది కానీ ఆడదానికి రాలేదని నమ్మేవాళ్ళు మా నాన్నని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే చదువుకోవాలనే పంతం నాలో పెంచింది మా నాన్న. తలంటు పోసి మూలను కూర్చోబెట్టి చాదస్తపు భావాలను గుర్తు చేసే ఆయన ఓ విప్లవ విచిత్ర తండ్రి. మేడం, స్టేట్ ఫస్ట్ వచ్చిన మీరు? డాక్టర్ చదువుతాను. కనపడే రోగాలు కనపడని రోగాల్ని బాగు చేస్తాను. మీ ఇంటర్వ్యూ అయిపోయిందా? ఇక దయచేయండి. అయ్యా, మీరు నాకు సహాయం చెయ్యాలి. ఏం చేయమంటారో చెప్పండి. ఈవిడ గారు పాస్ అయినట్టు గోడలకి వాల్ పోస్టర్లు అంటించమంటారా? అందుకు మా కాలేజీ ఉంది కదండి. అమ్మాయి మా కాలేజీలో చదివినట్టు, మా కోచింగ్ వల్లే అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చినట్టు అమ్మాయి ఫోటో వేసుకుని ప్రచారం చేసుకుంటాం. సొమ్ము నాది, షోకు మీద వీలేదు. షోకు మీకు ఉంది సార్, అందుకు బహుమానంగా 50,000 రూపాయలు ఇచ్చుకుంటాం. 50,000? ఇంకేం మాట్లాడకండి సార్, కావలిస్తే 1,00,000 ఇస్తాం. అంతసేపు వెతికావు, నీ రిజల్ట్స్ నీకు తెలియలేదమ్మా? ఉంచండి.
నా రిజల్ట్ నాకెప్పుడో తెలుసమ్మా. నేను వెతికింది అన్నయ్య నెంబర్ని. నా బంగారు తల్లి. సరస్వతిని వెతుక్కుంటూ లక్ష్మి వచ్చింది. నేను నా చదువు శత్రురాజులను జయించాం. నేను గెలిచాను. అమాయకుడు పొద్దున్నే దొరికాడు. ఈసారి కనిపిస్తే నవిలేస్తా. ఏమిట్రా బాబాయ్ పొద్దున్న ఏమన్నా నవ్వుతున్నావు? షటప్. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది. అరగంటలో పోలీసులు వస్తారు, నిన్ను అరెస్ట్ చేసి పట్టుకెళ్తారు. సిద్ధంగా ఉండు. పోలీస్ కంప్లైంటా? అవును. ఎవరిచ్చారు? నేనే. దేనికి? దేనికేమిట్రా, మౌనికకు వచ్చిన స్కాలర్షిప్ డబ్బుతో మీ రెండో విధవాయికి డొనేషన్ కట్టి కాలేజీలో పారేసేవటగా. అందుకు ఏం చేయమంటారా? వాడికి మెరిట్ రాక సీట్ రాలేదు. సీట్ రాకపోతే తీసుకెళ్లి ముఠాకులీలో జరిపించరా, అంతేగాని ఆడపిల్ల చదువు ఆపుతావా? అడుగు తక్కువ విధవా. రేపు ఆ పిల్ల చదువుకోవడానికి ఫీజులు ఎవరు కడతారా నీ బాబు? ఆడపిల్ల చదివి ఎవరిని ఉద్ధరించాలట? ఎవరిని ఉద్ధరించాలరా? ఆడపిల్లకి పుట్టిల్లు హాస్టల్ లాంటిది. పెళ్ళవంగానే హాస్టల్నే కాదు, అమ్మా నాన్నని కూడా మర్చిపోయి మొగుడమ్మడు వెళ్ళిపోతుంది. ఆడపిల్లని కంటం పాపం అయితే దాన్ని చదివించడం మహాపాపం. నేను మటుకు దాన్ని చస్తే చదివించను. నేను చదివే తీరుతాను. నిన్ను చదివించాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఎందుకన్నారు? పుట్టే ముందు ఆడపిల్లవని తెలియక తెలిసాక చంపకపోయారా? కన్న ప్రేమ ఒకటి చచ్చిందిగా. అవును, చచ్చింది. నిజంగానే చచ్చింది. అందుకే ఆడపిల్లలు బయట పారేసే పనికిరాని వస్తువులయ్యారు. మగపిల్లలు బీరువాలో దాచుకునే పవిత్ర గ్రంథాలయ్యారు. అవునే, రేపు నేను చచ్చాక కూలి పెట్టాల్సింది వాళ్ళు. ఎవరు పెట్టేది చచ్చాక? మనకు తెలిచేస్తుందా నాన్న? తెలిసాకపోయినా చూస్తున్నాం కదా. రంగాలని, ఓడిలని, తిరగల సీసాలని, కాటుకని, తల్లులని, తల్లొప్పులని, ఎన్ని ఖర్చులు. ఇవన్నీ కాకుండా పెద్ద మనిషి అయితే ఖర్చు, పెళ్లి అయితే ఖర్చు, కాపురాన్ని పంపిస్తే ఖర్చు, కడుపు వస్తే ఖర్చు, కాన్పు అయితే ఖర్చు. ఈ ఖర్చులన్నీ మగపిల్లలు కడుపులు కొట్టేగా పెట్టాలి. నాన్న, దాన్ని చదివించలేదన్న చెడ్డ పేరు మీకెందుకు? చదవనివ్వండి. దాన్ని చదివించడం మీకు భారం అనుకోండి. పోనీ అన్నయ్య నేను ఎక్కడైనా పార్ట్ టైం ఉద్యోగాలు చేసి దాన్ని చదివిస్తాం. ఎరా అన్నయ్య? అవునా? ఈ మాత్రం బుద్ధి నీకుంటే ఎప్పుడో బాగుపడేదనవే. ఆ బుద్ధి నాకు రాదు, వచ్చినా అక్కర్లేదు. చూసారో దీని అహంకారం? దీనికి పెళ్లి చేస్తే మొగుడితో కాపురం చేసి నాన్న! ఎందుకంత రోషం వచ్చింది? నిన్ను 18 ఏళ్ళు పెంచి పోషించిన నాకే ఎదురు తిరుగుతున్నావే, నాకెంత రోషం రావాలి? చదివించాలి కానీ హ్యాపీ. అయితే నాకు పెళ్లి చేయండి. నాకు అంటే మా ఇద్దరికి అన్నమాట ఒక పని అయిపోతుంది. నువ్వు మాట మీద నిలబెడతావా? నిలబడతాను. కానీ ఒక విషయం, రేపు నన్ను కట్టుకున్నవాడు మధ్యలో పోతే నా గతేమిటి? వదిలేస్తే నాకేమిటి దారి? నా జీవితానికి బ్రతుకి ఏమిటి గ్యారంటీ? బ్రతికినంత కాలం పుట్టింట్లో పడి కుక్క తిండి తినాలి, మీ చేత చీచా అని పిలిపించుకోవాలి, అంతేగా? ఆడదానికి ప్రాణం పోసేది, జీవితం ఇచ్చేది మెళ్ళో తాళి కాదు, చదివిన చదువు. శభాష్, భలే చెప్పావమ్మా. నా ఆయుష్ కూడా బేషరతుగా నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. రెండు కలిపి 200 సంవత్సరాలు హ్యాపీగా బతికేసాయి. నమస్కారం సార్ మూర్తి గారు. నువ్వు అక్కడే తక్కువ ఎవరా? ఎవరేం చెప్పినా నా నిర్ణయం మారదు. తెలుసురా, అడుగు తక్కువ కదవా. నువ్వు ఇలాంటి దౌర్భాగ్యపు నిర్ణయం ఏదో తీసుకుంటావని తెలిసే నేను వచ్చాను. చూడు, ఎవరు అవునన్నా కాదన్నా మౌనిక చదివే తీరుతుంది. నువ్వెలాగూ చదివించవని తెలిసిపోయింది. అందుకే నేను చదివిస్తా. ఇవాళ నుంచి మౌనిక నా రెండో కూతురు అనుకుంటా. అవునమ్మా. చూడండి మూర్తి గారు, తమరు చేయాల్సిందల్లా ఒక్కటే. దాని అప్లికేషన్ మీద తండ్రిగా ఒక సంతకం గీకి పారేయండి. దానికి కూడా ఏదైనా కూలీ కావాలని చెబితే నేను ఇస్తాను. అమ్మడు మౌనిక, విమర్శించేవాడు లేకపోతే ఎదిగేవాడికి ఎంకరేజ్మెంట్ ఉండదు. వాడి తిట్లు, చీవాట్లు నీకు విటమిన్లు, ప్రోటీన్లు అనుకో. వాడు నిన్ను కాదు అనడమే నీ ఎదుగుదలకు మంచిదారి. దాని చదువు బాధ్యత నేను తీసుకున్నాను కదా అని దాన్ని తిట్టడము, ఎగతాళి చేయటం మాత్రం ఆపేకు. ఆపితే దాని ఎదుగుదల ఆగిపోతుంది. వీడు రామచంద్రరావు అని నాకు మంచి ఫ్రెండ్. నేను రాముడు అంటాను. అమ్మడు మౌనిక, అమ్మాయిని తీసుకురామ్మా. రాముడు, రావుకాలం అయిపోయింది. వెళ్ళిపోయి అరగంట అయిందిరా. కూర్చోబెట్టు. తీసుకో తీసుకో. చూడండి, మా అమ్మాయి అందంగా లేదని ఏ వెధవా అనడు. తమరేమంటారో నాకు తెలియదు. అమ్మాయికి ఏమండి చక్రవడ్డీలా ఉంది. ఏమయ్యా పెళ్లి కొరక, చూడటం అయిందా? ఇప్పుడే బాగా చూడు. రేపొద్దున కన్నొంకరా కాలొంకరా అంటే నేను ఊరుకోను. అచ్చం సినిమా హీరోయిన్లా ఉందండి. అబ్బాయి, అమ్మాయి వాళ్ళకి నచ్చింది. మరి కట్నాలు కానుకల విషయాలు కూడా మాట్లాడు. కట్నమా కాకరకాయ? కట్నం పేరెత్తితే చెప్పుచ్చు కొడతా. ఏ ఇవరా? ఏమిటి చెప్పా? కట్నం అయితే చచ్చిన ఇవ్వను. చూడండి మాస్టారు, నాకు 2 పిల్లలు, ఒక ఆడ ఒక మగ. ఈ అడుగు తక్కువ వెధవలా కాకుండా ఆడని మగని సమానంగా చూసే అభ్యుదయ భావాలున్న వెధవని నేను. మరో విషయం, నాకున్న ఆస్తిని 3 భాగాలు చేశాను. అందులో ఒకటి నాకు, ఒకటి మా అమ్మాయికి, 3వది మా అబ్బాయికి. ఇంకో షరతు,
నాకు ముసల్తనం వచ్చిన తర్వాత 6 నెలల పాటు మా అమ్మాయి దగ్గర 6 నెలల పాటు మా అబ్బాయి దగ్గర ఉంటాను. ఇవన్నీ మీరు బాగా ఆలోచించుకోండి. అంతా బాగానే ఉంది, ఆ చివరిదే బాలేదు. మొదలు పెడితే బాగానే ఉంటుంది. ఏం బాగుండదు బాబాయ్. అర్థం లేని మాటలు మాట్లాడి సమాధానం చెడగొట్టుకోకు. శుభ్రంగా అబ్బాయి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యి. నువ్వు నోరుమోయ్. వీళ్ళ దరిద్రపు కాళ్ళు కడగాల్సిన దరిద్రం నాకు పట్టలేదు. నీకంత సరదాగా ఉంటే ఆ కట్నాలు కనకలేవో వాళ్ళ మహాలు కొట్టి ఆ దరిద్రపు కాళ్ళు నువ్వే కడుక్కో, నాకు అవసరం లేదు. అది కాదురా. నువ్వు ఇంకేం మాట్లాడద్దు. ఎవరు బయలుదేరచ్చు. ఇంత జరిగాక ఇంకా ఉంటావా? పదవే. క్షమించండి, ఒక్క నిమిషం ఆగండి. మీరేం అనుకోకపోతే తమరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా పెద్దమ్మాయిని చూడండి. వీడి కూతురు కంటే అంతగత్తే, బాగా చదువుకుంది. పైగా దాన్ని చేసుకున్నవాడు సినిమా యాక్టర్ అవుతాడని కోయవాడు జోషి కూడా చెప్పాడు. మీరు అనుకున్నట్టు కాకపోయినా కొద్దో గొప్ప కట్నం కూడా ఇచ్చుకోగలను. రేపు తిథి కూడా చాలా బాగుంది. తప్పకుండా రేపే వచ్చి చూడండి. సరే, అలాగే వస్తాం. అమ్మాయికి సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. కానీ అమ్మాయి పాట పాడితే భర్తకు గండం అన్నారు. అందువల్ల సంగీతం మార్పించేశాను. భోజనం కూడా సరిగ్గా చేయదు. పగటి పూట 2 ముద్దలు, రాత్రి పూట 1 ముద్ద. తనలో పూలు కూడా పెట్టుకోదు. పెట్టుకుంటే తనలో వస్తుంటా. చూసారా, ఖర్చే లేదు. ఏమిటో ఈ కాల పాడపిల్లలు. అది ఆడపిల్లని అలా పెంచాలండి. మరి మిగతా విషయాలు అన్నయ్య గారు కాస్త ఆలోచించి అడిగితే బాగుంటుందేమో. మౌని, అక్కడి లోపల తీసుకెళ్ళు. చూడండి బాబు గారు, మగబిడ్డ అన్న తర్వాత ఎంతైనా అడగచ్చు. రేపు మా వాడికి అడగను. పెద్దవది డబ్బుదే ఉందండి. అసలు మీలాంటి పెద్ద మనుషులకి డబ్బులు కక్కుర్తిపడే మనసత్వం అస్సలు ఉండదు. ఏదో లాంఛనప్రాయంగా 10,000 అనుకుందాం. మా గేదె ఖరీదే 10,000 అండి. సరిగా చెప్పారు. ఇంకొక 5,000 మొన్న మా వంటోడికి ఇచ్చారు. బావగారు, మీరేం కాదనకండి. ఆఖరి మాట 25,000. మా అమ్మాయికి మొదటి కాన్పు మగబిడ్డ పుట్టారనుకోండి, తాతగారు బహుమతిగా ఇంకో 5,000 ఇస్తా. ఓకే, ఒప్పేసుకోండి. సంతలో పశువులా ఈ బేరాలేమిటి? మౌనిక మౌనిక, నువ్వు ఊరుకోవే. దొరక్క నాకు మొగుడు దొరికాడు. నీ కర్మ. సర్లేండి, త్వరలో ముహూర్తాలు పెట్టించండి. వస్తాను. థ్యాంక్ యూ బావగారు. సీత, సీత, వస్తున్నానండి. ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు ముహూర్తం. పనులన్నీ స్పీడ్ గా జరగాలి. వీడెక్కడా? రాజా, రాజా, ఏంటి నాన్నగారు? ఏం చేస్తున్నావురా? చదువుకుంటున్నానండి. గుడ్, చదవాలిరా. నువ్వు బాగా చదవాలి. స్టేట్ ఫస్ట్ రావాలి. ఇదిగో 25,000 కట్టిన డబ్బు జాగ్రత్త చెయ్యి. అంత డబ్బు ఎక్కడదండి? ఒంటికి ఆమదం రాసుకుని గోచి పెట్టుకుని రాత్రి దొంగతనం చేశా. ఆడది వేసే ప్రతి చచ్చు ప్రశ్నకి సమాధానం చెప్పే చవడదొద్దామని అనుకుంటున్నావా? నానా, నాకు ఉద్యోగం వచ్చింది. వెరీ గుడ్. చూసావటే, నా కొడుక మజాక. కానీ ఏంటో నసురుతున్నావు? 30,000 డిపాజిట్ కడితే గానీ నాకు ఉద్యోగం ఎవరండి? 30,000? నాన్న, వెద ఉద్యోగం పోతే పోయింది. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. ముందు చెల్లి పెళ్లి ముఖ్యం. పెళ్లి వాళ్ళు కాకపోతే రేపు అవుతుందిరా. ఉద్యోగం రేపు రాదు. కట్టం డబ్బు 25,000 ఉంది కదా, తీసుకెళ్లి డిపాజిట్ కట్టు. మరి పిల్ల పెళ్లి ఆగిపోతుందే. ఇది అన్యాయం నాన్న. ఒకరికి న్యాయం జరగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాలి. తప్పదు. ఇంకో 5,000 తగ్గుతుంది నాన్న. ఆడపిల్లల ఒంటి మీద నగలున్నాయి కదా, వాటితో అడ్జస్ట్ అవుదాంలే. ఈ పెళ్లి ఆగితే అది చస్తుంది. చస్తే చస్తుంది. నాకు ఖర్చు తగ్గుతుంది. అక్క పెళ్లి ఆగిపోతే నేను ఊరుకోను. ఏం తిరుగుబాట? పొరపాటు జరిగినప్పుడు తిరుగుబాటు తప్పదు. ఒక బిడ్డ కడుపు కాల్చి ఇంకో బిడ్డ కడుపు నింపాలనుకోవడం అన్యాయం. ఒంటెల మీద కొట్టినప్పుడే ఓర్చుకున్నాను. ఈ చెంపదెబ్బ భరించలేనా? పాపం పిచ్చిది, పెళ్లి మీద ఆశలు పెట్టుకుంది. ఈ పెళ్లి ఆగితే దాని గురించి లోకం ఎన్ని రకాలుగా మురుగుతుంది. అమ్మాయి అన్నది నిజమే కదండి. ఇది ఆడవాళ్ళ రాజ్యం కాదు, నా రాజ్యం, నా కొడుకుల రాజ్యం. నోరు మూసుకో. ఏ తప్పు మాట్లాడిందని నోరు మూసుకోవాలి? మీ అధికారం అహంకారం మా స్వేచ్ఛని ఎంతకాలం ఇలా చంపుతాయి? ఏ మగపిల్లలతో సమానంగా బతికే హక్కు కూతుళ్ళమైన మాకు లేదా? లేదు. ఎందుకు లేదు? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగే రోజులు వస్తాయనే ఆ రోజుల్లో ఆడపిల్ల పెద్ద మనిషి కాకుండానే పెళ్లి చేసేవారు. ఒకరు సస్తే సగామనం చేయించేవాడు. చేయకపోతే గుండు గీసి ముసుగేసి మూల కూర్చోబెట్టేవాడు. అంతెందుకు, మనకి 2 చేతులు ఉన్నాయి. కుడి చేతుకున్న విలువ ఎడమ చేతుకుందా? లేదు. ఒక శరీరంలో బాగలేక ఎంచేత జీవితంలోనూ అంతే. కొడుకున్న విలువ కూతుళ్ళకి లేదు. మాకు జవసత్వాలు ఉడిపోతే మా నోట్లో ఇంత జావ పోసేది కొడుకు. రేపు చస్తే కొరువు పెట్టేది కొడుకే. బూడిద ఎత్తిపోసేది కొడుకు. పిండాలు పెట్టేది కొడుకు. ఆఖరి పున్నామ నరక నుంచి తప్పించేది కొడుకే. అది పిచ్చి నమ్మకం. మీ వీప్ మీద ఎన్ని పుట్టుమచ్చలున్నాయో మీరు చూసారా? చూడలేరా? కానీ పున్నామ నరకం చూసినట్టు మాత్రం మాట్లాడతారా? పెట్టిన పిండాన్ని ఆడకాకులు మగ కాకులు కలిసే తింటాయి. కాకులకున్న స్వతంత్రం కూడా మాకు లేదా?
కాకులు పితృదేవతలైనప్పుడు కన్న కూతుళ్ళు కావలసిన వాళ్ళు కారా? మరైతే నాకు పెళ్లి కాదా? ఏడిస్తే వాళ్లకు మరీ చులకనగా ఉంటుందక్క. కన్నీళ్లు తుడుచుకో. పరిస్థితి అర్థమైందిగా. నా మాట విను. మళ్ళీ కాలేజీలో చేరి చదువుకో. చదివించడానికి నా దగ్గర లంకె బిందెలు లేవు. ఉన్నా దాంట్లో ఉన్న బంగారం అంతా మీ కొడుకులకి ఇవ్వండి. ఆ ఖాళీ బిందులు మాకిస్తే మేము నీళ్లు మోసుకుని బ్రతకడానికైనా పనికొస్తాయి. మౌనిక, అక్కడ నేను చదివించుకుంటానులేండి. మా నాన్నగారు మన ఫస్ట్ నైట్ ని అమెరికాలో ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. అమెరికా అయినా అనకాపల్లైనా సీనిదే కదా. సీన్ అంటే నేను చెప్తాను కదా. అయ్యో నా ఉసురు తగిలి మంచం విరిగిపోతుందిలే. నాకు చేయకుండా వాడికి చేస్తారా పెళ్లి? ఒళ్ళు మండిపోతుంది. అయ్యో అక్కడ శోభనం కూడా అయిపోయింది. నా పెళ్లి కూడా చేస్తే ఒక పని అయిపోయేదిగా. వీళ్ళెప్పుడు ఇంతే. ఒళ్ళు మండిపోతుంది. వదినా, రాత్రి గదిలో తేలు కుట్టిందా? కెవ్వు నరిచావు? కాదు, మీ అన్నయ్య కుట్టాడు. పిచ్చివాగుడు నువ్వు. పోమ్మా. అమ్మా, ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు. నీ కొడుకుని కోడల్ని కాస్త మనుషుల్లాగా ప్రవర్తించమని చెప్పు. నువ్వు మాత్రం ఏమిటే ఇప్పుడు పోవడం పొదుపోయాక రావడం? ఇది సంసారం చేసే గొప్పేనా? రాత్రి పడగదిలోంచి వచ్చిన శబ్దాలు విని నాకు అదే అనుమానం వచ్చిందమ్మా. మొద్దు, విన్నావా దాని మాటలు? ఊరికే కనిపారేయటం కాదు, ఆడపిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియాలి. ఇప్పుడు ఏమందండి అది? చిన్నమ్మాయి, నీతో చెప్పడం కంటే చెడుతో మొత్తుకోవడం బెటర్. అబ్బా, నాన్నకి ఆవేశం నా పెళ్లి విషయంలో ఉండుంటే ఎప్పుడో నా పెళ్ళైపోయేది. నా కర్మ. గట్టిగా కొట్టుకోవే, పేలన్నా చేస్తాయి. చాలమ్మా నువ్వు. అరే ఏంటిది? మమ్మల్ని ఆశీర్వదించండి నాన్నగారు. ఈ అమ్మాయి ఎవర్రా? ఈ అమ్మాయిని నేను ప్రేమించాను. మీరు పర్మిషన్ ఇస్తేనే పెళ్లి చేసుకుంటారు. ప్రేమించడానికి నీకు ఎవరిచ్చారా పర్మిషన్? క్షమించండి నాన్నగారు. ఇలా అడిగి నా సానుభూతి పొందాలనా? అడ్రస్ లేని వాళ్ళు చేస్తుంటే నీకు కూడా అడ్రస్ లేకుండా పోతుందిరా. లేదు నాన్నగారు, మీకు చెడ్డ పేరు తీసుకొస్తే నన్ను చంపేయండి. ఈ అమ్మాయి ఎవరనుకుంటారు? చలపతిరావు గారు అమ్మాయి. చలపతిరావు గారంటే? అరే, చలపతిరావు గారు తెలియపోవడం ఏంటన్నా? పెద్ద ఇండస్ట్రియలిస్ట్. హైదరాబాద్ లో వీళ్ళ నాన్నగారికి మహేశ్వరి పరమేశ్వరి థియేటర్లు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో 12 ఎకరాల నిమ్మ తోట ఉంది. వద్దు వద్దు, ఇక ఆపే. ఏమేవ్ అబ్బాయి లోపల తీసుకెళ్లి కాఫీ ఏర్పాట్లు చూడు. ఏం లేదమ్మా, నేను గట్టిగా అరిస్తే వీడు స్ట్రాంగ్ గా నిలబడతాడో లేదో చూద్దామని చిన్న డ్రామా ఆడానంతే. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏమండి, కాఫీ పడి నిన్నే అయిపోయిందన్నానుగా. ఆ మాట ఇంత పబ్లిక్ గా చెప్పాలా? ఇప్పుడు మర్యాద ఎందుకున్నా? సుధా వాళ్ళ నాన్నగారు మనందరినీ ఈ రోజు భోజనం రమ్మని పిలిచారు. మరి చెప్పారా? ఏమేవ్ తొందరపడి వంట మొదలెట్టావా? ఆపే, సాయంకాలం తినొచ్చు. ఉండరా, చొక్కా వేసుకొస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి రామచంద్రయ్య గారు, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చేయడంలో ఏం అభ్యంతరం లేదు. కానీ ఏమిటి మీ సందేహం చెప్పండి. మీ రెండో అమ్మాయిని మా ఏకైక కుమారుడికి ఇచ్చి చెయ్యాలి. అంతకంటే మహద్భాగ్యమా? తప్పకుండా చేద్దామండి. అయితే ఒక విషయం, మా వాడికి కొంచెం పిచ్చుంది. ప్రస్తుతం వాడు పిచ్చాసుపత్రిలో ఉన్నాడు. అయినా సరే మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటేనే మా అమ్మాయి మీ ఇంటికి వాళ్ళు అవుతుంది. దాందే ఉందండి, గొప్ప గొప్ప మేధావులందరూ అలాగే ఉంటారు. అంతెందుకు, పాత అర్థాంగ సినిమాలో అక్కడే నాయకులకు పిచ్చుంటే సావిత్రి మార్చుకోవాలా? అంతెందుకు ఈ మధ్య వచ్చిన ఆపద్బాంధవుడి చిత్రంలో ఆ హీరోయిన్ అదే మీనాక్షి శేషాద్రిని ఆ హీరో ఎవర్రా? చిరంజీవి గారు. అచ్చు నాలాగే ఉంటారు. అచ్చు మావాడిలాగానే ఉంటాడు. మార్చుకోవాలా? అలాగే ఇది. నాన్న, అవి సినిమాలు, జీవితం కాదు. జీవితాలు చూస్తే సినిమాలు తయారు చేస్తారు. నువ్వు నోరు మూసుకో. నోరు మూసుకుని ఇన్నాళ్ళు బ్రతికాను. మౌనిక, చూడండి సార్, మాకు తండ్రి లేడు. ఆయన దేశాల మీద పోయాడు. ఈయన మా పెంపుడు తండ్రి. పదక్క. ఏమిటని ఒకటి చెప్పొచ్చింది? నేను దేశాల మీద పోయానా? ఇంకా నయం, బ్రతికే ఉన్నామని చెప్పినందుకు సంతోషించు. మౌనిక, ఆగండి. స్వార్థం కోసం ఆడదాన్ని కాళ్ళు చేతులు నరికి తందూరి పొయ్యిలో తగిలిపెట్టిన మహానుభావుల జాబితాలో మీ పేరు కూడా చేరిపోవాలంటే ఆ పిచ్చివాడికిచ్చి పెళ్లి చేసే బదులు డబ్బా కిరసనాలు పోసి తగలబెట్టండి. ఖర్చైనా మిగులుతుంది. ఎప్పుడు కొడుకుల భవిష్యత్తు గురించి ఆలోచించారే గాని మా ఆవేదన గురించి పట్టించుకోలేదంటే కూతుళ్ళుగా మేము చేసిన పాపం ఏమిటో చెప్పండి. ఈ సంసారాన్ని నిలబెట్టేది నా కొడుకుల భవిష్యత్తే గాని మీ పెళ్లిళ్ళు కాదు. మాకు పెళ్లిళ్ళు అవసరమని మేమెవరితోనన్నా లేచిపోతే బయట ఏడ్చి
కట్నం ఖర్చు తగ్గినందుకు లోపల సంతోషపడతాను. శభాష్! కూతుళ్ళు లేచిపోవడానికి తగిన సలహాలు ప్రోత్సాహం ఇచ్చే నీలాంటి తండ్రి ఊరికి ఒక్కడుంటే చాలు. దేశంలో ఈనాడు వరకట్న సమస్య ఉండేదే కాదు. నీ కొడుకు సుఖం కోసం నన్ను పిచ్చివాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. ఇదే అమ్మ పిచ్చిదైతే నువ్వు చేసుకునేవాడివా? నువ్వు పిచ్చివాడివైతే ఇన్నాళ్ళు అమ్మ నీతో కాపురం చేసేదా? ఏంటే నాన్నగారికి ఎదురు సమాధానం చెప్తున్నావు? చెప్పుతో కొడతాను, జాగ్రత్త. చెప్పులు నాకు ఉన్నాయి. ఎందుకే గొడవలన్నీ లోపలికి రా. ఆడపిల్లలు ఇంట్లో కూర్చుని ఏడ్చే రోజులు ఎప్పుడు పోయాయమ్మా? మగపిల్లలు ప్లస్లు, ఆడపిల్లలు మైనస్లు అనుకునే ఇలాంటి వాళ్లను నట్టింట్లో నిలదీసి అడిగే రోజులివి. నట్టింట్లో కాకపోతే నడు మీద నిలబడవే. నువ్వు అర్ధరాత్రి వరకు ట్యూషన్ల పేరుతో ఎవరెవరితో తిరుగుతున్నావో, ఏ లాడ్జీలో కుడుతున్నావో ఎవరు తెలుసు? సంగతి అంతా నాకు తెలిసే. నువ్వు నోర్మేరా. నేను అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. దీని చెడుతురులకు రేపు కడిపైతే తలదించుకోవాల్సింది మేము. విన్నావా అమ్మా? వీడు నేను చెడిపోయానంటున్నాడు. ఆడపిల్ల తన దాపరికాలు తల్లి దగ్గర దాచదు కదమ్మా. నేనెంత మందితో తిరిగాను, ఎంత బాగా చెడిపోయానో నువ్వే వీడికి చెప్పమ్మా. మౌనిక, వీళ్ళు నీ కొడుకులే కదూ. కొడుకులు కొరివి పెడతారని మమకారంతో కూతుళ్ళకు తల కొరివి మీరు పెడతారా? నాన్న, మీరు స్వర్గంలో సంసారం చేస్తే మగపిల్లలు, నరకంలో సంసారం చేస్తే మేం పుట్టావా? ఏనన్నా, పసితనంలో మగపిల్లలకు పనికిరాని బట్టలు మాకు తొడిగి స్కూలుకు పంపారు. అప్పుడు దేవుటని అడిగే తెలివి లేదు. వయసొచ్చాక చిరిగిపోయిన నీ కొడుకుల లుంగీలను లంగాలుగా మార్చి మమ్మల్ని కట్టుకోమన్నారు. అప్పుడు వా తెలిసినా అడిగే ధైర్యం లేదు. ఈ రోజు నేను చెడిపోయానని నింద వేసి నా శీలం మీద వీళ్ళు బురద చల్లారు. చెడిపోయిన కూతురు ఇంట్లో ఉంటే వ్యాపారం చేసుకోక ఇంకా నీకు వీళ్ళకు ఉద్యోగాలు ఎందుకు? ఒకరు బస్ స్టాండ్ లో, ఒకరు రైల్వే స్టేషన్ లో నిలబడి ఖాతాలు తెస్తారు. నువ్వు ఇంట్లోనే ఉండి వ్యాపారం చూసుకో. నా రేటు ఎంత అని అడగను, నా రేటు పెంచమని డిమాండ్ చేయను. నీ కొడుకులు చదువులకే కాదు, వీళ్ళిద్దరు బిల్డింగ్లు కట్టుకోవడానికి కూడా ఈ కూతురు ఉపయోగపడుతుందని నువ్వు తెలుసుకో. తెలివేంటో తెలియాల్సిన అవసరం ఇక్కడ ఎవరికి లేదు. నువ్వు నోర్మస్ లోపలికి వెళ్ళు. పోతాను. నేను ఇక్కడే ఉంటే నిజంగానే నన్ను చెడగొట్టి ఆ డబ్బుతో మీ అవసరాలు తీర్చుకుంటాను. మిమ్మల్ని మీ ఇంటిని విడిచిపెట్టి వెళ్తే తప్ప నేనుగా బ్రతకలేను. మౌనిక ఆగు, నేను నీతో పాటు వస్తాను. నువ్వెక్కడికే? మౌనిక ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఎందుకంటే నేను ఈ ఇంట్లో ఉంటే మీరు నా పెళ్లి చేయరు, ఎవరికైనా అమ్మేస్తారు. అందుకే నాకు తొందరగా పెళ్లి కావాలి. నేను మౌనికతో వెళ్ళిపోతాను. పిచ్చ పిచ్చగా ఉందా? గడప దాటావంటే కాళ్ళు చేతులు నరికేస్తాను, జాగ్రత్త. ప్రాణాలు తీస్తావన్నా భయపడా. నువ్వు పదక. అవసరం అయితే అది జరుగుతుంది. నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండండి. మర్యాదగా మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వండి. నువ్వా? ఎక్కడికి ఎందుకు వచ్చావు? దుష్ట శిక్షణ కోసం, స్త్రీల రక్షణ కోసం. నువ్వేమైనా కృష్ణ పరమాత్ముడువా? అయితే నీకున్న గోపికలో దీని నంబర్ అంతా? లెక్క పెట్టి నెంబర్ ఎంతో మీరే తెలుసుకోండి. రామోనిక, తీసుకెళ్ళి బాబు. మా దరిద్రం వదిలిపోతుంది, పీడ విరగడైపోతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, బిడ్డలని మమకారం మా మీద మీకు లేకపోయినా తల్లిదండ్రులనే గౌరవం, బాధ్యత మాకున్నాయి. ఎప్పటికైనా మిమ్మల్ని ఆదరించడానికి మీరు కాదన్న ఈ కూతురు ఉందని మీరు మర్చిపోకండి. అరే బాబాయ్, నేను రిటైర్ అయిపోయిన తర్వాత నన్ను ఎవర్రా తిడతారు?
వేరే ఎవరికో ఎందుకు ఇస్తాను రా అవకాశం? ప్రతిరోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత నేనే మీ ఇంటికి వచ్చి మరీ తిడతా. అడుగు తక్కువ వెధవా. ఇంకోసారి తిట్టరా. అడుగు తక్కువ వెధవా. నిన్నగాక మొన్న మీరు ఆఫీసులో చేరినట్టుంది. అప్పుడే వయసు అయిందని పంపించేశారేమిటండి? మీకేమన్నా నడువంగిందా, పళ్ళు కదిలాయా? ఈ గవర్నమెంట్ వాళ్ళు మరీ అన్యాయంగా ఉన్నారు. సీత, మన పెళ్ళప్పుడు 2 పేటల గుర్తు చేయించమని అడిగావు, గుర్తుందా? మీరు చేయించలేదుగా. ఇప్పుడు చేయిస్తానే, 2 గుర్తులు చేయిస్తాను. నాకు పిఎఫ్ వస్తుంది. ఒక్కటి చాలండి, మరీ ఎందుకు అతిగా? అది కాదే, 15 నాళ్ళు దర్జాగా మెళ్ళ వేస్తుంది తిరుగు. కావాలంటే కొడుకులు వేసుకుంటారు మనం పోయాక. అవే మాటలన్నా, మీరు నిండు నూరేలు బతకాలి. బాధ్యతలు అయిపోయిన వాడిని ఇక మీకు బరువు అవుతామేమో రా. అన్న, మీరు మాకు బరువు ఎలా అవుతారు? అలా అనుకుంటే అమ్మ 9 నెలలు మమ్మల్ని కడుపులో భరించగలిగేదా? చూసావా సీత, ఇక మనకి దిగులేందుకే. మనల్ని చంపడానికి వచ్చిన ఎముడికి అడ్డం పడే మగబిడ్డలు ఉన్నారే మనకి. మరి మన మాలతి మౌనికి వాళ్ళ పేరెత్తితే చంపేస్తా. అదే నాన్న, ఆవేశమే వద్దు. ఈ వయసులో మీకు మనశ్శాంతి కావాలి. అందుకే మీరు అన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలని మేము అన్ని ఏర్పాట్లు చేసాం. రేపే మీ ప్రయాణం. తిరుగుతాను రా. ఇండియాలో ఉన్న గుళ్ళు గోపురాలు అన్నీ తిరుగుతాను. మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మీ ఆనందం కోసం కనబడ్డ ప్రతి రాయిని మొక్కుతాను రా. రే రాజా, నువ్వు వేళకి భోంచేయాలరా. నీకు అసలు తిరిగి తిప్పలు గుర్తుండవు. అలా ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది. జాగ్రత్త. ఏమ్మా, వీడు అసలే బతకస్తుడు. నువ్వు దగ్గర నుండి తిండి తినిపించాలి, లేకపోతే తిండి వీడు. మీరు వెళ్ళమన్నారని వెళ్తున్నాను రా. మిమ్మల్ని వదిలి వెళ్ళటం మాకు ఇష్టం లేదు. నువ్వు పనులని, వ్యాపారం అని అర్ధరాత్రి దాకా ఇంటికి రాకుండా, ఊళ్ళో తిరగకుండా ఏమన్నా 15 ఇంటికి వచ్చి ఫోన్ చేసి టైంకి నిద్రపోవాలి. ఏమ్మా, వీడి సంగతి నీకు తెలుసు కదా. వీడిని నీ చేతుల్లో పెడుతున్నాను, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. వస్తానమ్మా. మీ ఆరోగ్యం జాగ్రత్త నాన్న. చెల్లెళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి చూసిరండి. టైం అయిందిరా, వస్తాను. జాగ్రత్తగా ఉండండి. ఏమిట్రా మళ్ళీ పిచ్చి సన్నాసి? వీడు అసలే నాన్న వదిలిపెట్టి ఉండలేడు. మళ్ళీ 15 రోజులు వచ్చేస్తాం కదా. దీని మీద సంతకం పెట్టండి. ఏమిట్రా ఈ హడావిడి? ఇప్పుడు పొద్దు నుంచి ఏం చేస్తున్నాను? ఆ పెన్నిటు. మేము పెట్టబోయే వ్యాపారానికి మీరు పెట్టుబడి లేని పార్ట్నర్. అది దానికి సంబంధించిన అగ్రిమెంట్. త్వరగా వచ్చేయండి. పెళ్ళే ముందు హడావిడి. చెల్లెళ్ళని ఒకసారి వెళ్ళి చూసిరండి. అలాగేదమ్మా. టైం అయింది, త్వరగా పోనేవయ్యా. पिंडत्रयदेवताभ्यो नमः ध्यानावाहना षोडशोपचार पूजान् समर्पयामि। ओम अयोध्या मधुरामाय काशी गांज अवंतिकाः पूरीद्वारावती देवा सप्तैते मोक्षदायिकाः अहं काशीं गमिष्यामि त्रयमनिवसाम्यम् इति भगवान् सगङ्गासी दासवसन्नभेत् श्रीशैलङ्गासी केदारङ्गालहस्तेशपक्षिषं पञ्चक्षेत्रं पठेन् नित्यं महापातकनाशिनं पिण्डत्रयाधिष्ठानदेवताभ्यो नमः। బాబాయ్, రే బాబాయ్. ఎవరు? నేను బాబాయ్. బాగున్నావా? ఎవరు? ఏమిటా ఏమిటలా అయిపోయావు? నువ్వేనా? నేను నీ రాముని. నువ్వు బతుకున్నావా? నేను బతుకున్నావేమిట్రా? ఏ నువ్వు మాట్లాడుతుంది? ఎవరు? ఇట్లా ఇట్లా కూర్చో 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 చెప్తా. రే, నువ్వు చచ్చిపోలేదా? నేను చచ్చిపోవడమేట్రా? పెద్ద చోకు నువ్వు. రే, నీలాంటి స్నేహితుల అభిమానం, నీ చెల్లెలు సౌభాగ్యం, నా కొడుకులు అనురాగం ఉన్నంత వరకు చావు నా దగ్గర రానే రాదురా. నిజంరా, నువ్వు చచ్చిపోయావని తెలిసి బాధపడ్డాను. ఇప్పుడు నువ్వు బతుకున్నావని తెలిసి మరీ బాధపడుతున్నాను రా. ఏమిట్రా, ఏమైంది? ఇంకా ఏం కావాలరా? బతుకున్న తండ్రి చచ్చిపోయాడని చెప్పి డెత్ సర్టిఫికెట్లు చూపించి సాక్ష్యం కోసం పిండాకుడు కూడా పెట్టదని నీ కొడుకులు తండ్రి మాట సవదాటని ఆ శ్రీరామచంద్రుడు కూడా దాటిపోయి చరిత్ర సృష్టించారా. నేను చచ్చిపోయాని చెప్పి నా కొడుకులు పిండాకుడు కూడా పెట్టారు. ఇంకా నయం, బతుకుండగా నీకు కూడు పెడతారో లేదో తెలియదు కానీ నీకు పిండాకుడైనా పెట్టినందుకు సంతోషించు. కొడుకులు తలకొరివి పెడతారని, వాళ్ళు నిన్ను ప్రమోషన్ మీద స్వర్గానికి పంపిస్తారని ఇన్నాళ్ళు ఎగిరి పడేవాడివిగా. ఓ వెళ్ళి వాళ్ళు పెట్టిన పిండాకుడు ఎక్కడుందో వెతుక్కొని దాని మీద చిటికని విషం తల్లింపించేయరా. స్వర్గం సంగతి ఎలా ఉన్నా నీకు ఈ నరకం బాధ తప్పుతుందిరా.
ఇది కూడా అమ్మేసి చెరువు నేను చచ్చినట్టు దొంగ సర్టిఫికెట్ సృష్టిస్తారా? నా పీఎఫ్ నా పెన్షన్ తీసేసుకుంటారా మిమ్మల్ని? ఏ నువ్వు చావా? రేపు నువ్వు చేస్తే పిఎఫ్ మాకెవరా? ఎప్పుడు బ్రతికుండడానికి నువ్వు ఆయన అమృతం తాగేవా? మిమ్మల్ని అడిగి పారేస్తాను, చంపి పారేస్తాను. నా పాలించడానికి ముసలాడివి నీకే ఇంత ఆవేశుంటే గుర్రాల్లో మాకెంత ఉండాలి? ఎరగబడి కొట్టే చస్తావా నాగం? మర్యాదగా బయటకు వెళ్తావా లేదా? దౌర్భాగ్యులారా, ఈయన జీవితం అంతా సంపాదించింది మీకే దారిపోసారు కదరా. ఎందుకురా మీ నాన్నను మోసం చేశారు? లేకపోతే మమ్మల్ని మోసం చేస్తారని. లోకులు కాకులై కూస్తే రేపు మీ మనసు మరి మీ కూతురికి ఆస్తి పంచాలనే ఆలోచన మీకొస్తే మాకు అదేం కావాలి? అందుకనే మిమ్మల్ని కావాలని తీర్థయాత్రలకు పంపించి ప్రపంచం దృష్టిలో మీరు చచ్చారని నమ్మించాం. అందుక మమ్మల్ని తీర్థయాత్రలకు పంపింది. లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళి పుట్టడు పుణ్యం మూట కట్టుకొస్తారానా? తమ్ముడు చెప్పింది కరెక్ట్. చచ్చిన తర్వాత పెట్టే కొరివి బతికుండగానే పెట్టి పున్నామ నరకల్లోకి తోసేవాళ్ళు కొడుకులని అర్థం చేసుకోపోవడం ఏం తప్పు. ఈ వయసులో చేతికి ఆసరా అవుతారనుకున్న కన్ను కొడుకులే పావులై కాటేస్తారని తెలుసుకోలేకపోవడం ఏం చేసిన పెద్ద తప్పు. మీ మొఖాలు మాకు చూపించద్దు, వెళ్ళిపోండి, మా ఇంట్లోంచి వెళ్ళిపోండి. మీరు లోపలికి పదండి. ఏంటి మా ఇల్లు మా ఇల్లు అంటున్నారు? ఈ ఇల్లు మాకు రాసిచ్చినట్టు ఆయన ఎప్పుడో సంతకం పెట్టాడు. ఇప్పుడే మర్చిపోయావా? ఆ రోజు యాత్రలకు వెళ్ళేటప్పుడు రాసావు, గుర్తు తెచ్చుకో. సీత, నీ కొడుకులు పెద్ద కుట్ర చేశారు, నమ్మించి మోసం చేశారు. ఏంటి ఏదో పెద్ద మోసం చేసినట్టు మాట్లాడతారు? మర్యాద కుక్కలా ఒక మూలం పడి ఉండండి, ఇంత పిండం పడేస్తాం. చేస్తే సంవత్సరానికి ఒకసారి పిండం పెట్టాలి. బతుకున్నారు కాబట్టి రోజుకు 2 సార్లు పిండం పడేస్తాం. ఎందుకంటే మమ్మల్ని కని చచ్చారుగా. అత్యంతరంగా కొడుకులు వెళ్ళగొడితే అనాథల్లా చెట్టు కింద ఉన్నాం. ఏమిటండి మన బతుకులేలా? మనవి బతుకులా? ఇంత దారుణం జరిగిన తర్వాత ఇంకా మనం బతికే ఉన్నాం అనుకుంటున్నావా? అమ్మా, నాన్న, మీరిక్కడ ఏం జరిగింది? మీ అన్నయ్యలు మమ్మల్ని వెళ్ళగొట్టారమ్మా. మరి నేను గుర్తుకు రాలేదా అమ్మా? ఈ కూతురు ఇంటికి రావాలనిపించలేదా నాన్న? ఇంకా మమ్మల్ని క్షమిస్తున్నావా తల్లి? వద్దమ్మా, వద్దు. ఏ మాటలన్నా ఇవి? నేను మీకు చేసిన అన్యాయానికి కూతురు నన్నేగా రానంటున్నారు. ఇదే కొడుకైతే ఇలా అనగల. వద్దమ్మా, ఆ పదమే ఉచ్చరించకమ్మా, నేను భరించలేను. అయితే పదండి నాన్న, కూతురుగానే మిమ్మల్ని నా ఇంటికి తీసుకెళ్తాను. నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాను. కానీ పెంచిన మీ ఇద్దరి రుణాన్ని తీర్చుకుంటాను. ఇక నుంచి నేను మీ కన్న కూతుర్ని కాదు, కన్న తల్లిని. మీరే నా బిడ్డలు. చూసావన్నాయి మౌనికి ఎంత పొగరు? నాన్న మనకిచ్చిన ఆస్తులు వాళ్ళకే సమాన భాగం ఉందని కోర్టు నుంచి పంపించింది. ఆడదానికి ఆస్తిలో భాగం ఇవ్వమని అడిగే హక్కు ఎక్కడిది? హక్కు ఇక్కడిదని కొంపలో కాదు అరిచేది. గట్టి ప్లేడని పెట్టి రేపు కోర్టులో సాధించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? నేనున్నాను యువర్ ఆనర్. ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం మూలంగానే సమాజం హీనంగా చూస్తోందని ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది యువర్ ఆనర్.
1937 సంవత్సరం వరకు ఉమ్మడి కుటుంబంలోని ఆస్తిపై స్త్రీలకు ఎటువంటి హక్కు లేదు. కానీ హిందూ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీస్ యాక్ట్ ఆఫ్ 1937 ప్రకారం పూర్వీకుల ఆస్తిపై మగవారితో పాటు ఆడవాళ్లకు కూడా ఆస్తిపై హక్కు వచ్చింది. కానీ ఆ హక్కు ఆస్తిని అనుభవించడానికే తప్ప అమ్మటానికి గాని ఇతరత్రా ఉపయోగించుకోవడానికి గాని వీల్లేదు. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొన్ని సవరణలు చేశారు. 1988 సంవత్సరంలో యాక్ట్ 13 ప్రకారం మరికొన్ని సవరణలు చేశారు. అందువల్లే స్త్రీలకు పురుషులతో పాటు ఆస్తిలో సమానమైన హక్కు, సమిష్టి కుటుంబ ఆస్తిలో భాగవడికే హక్కు వచ్చింది. నా క్లయింట్ ఆ హక్కుతోనే కోర్టుకు వచ్చింది యువర్ ఆనర్. ఇలా కోర్టుకెక్కే ధైర్యం లేక మగవాళ్ల దౌర్జన్యానికి బలైపోతున్న ఆడవాళ్లకు దారి చూపించడానికి ఈ కేసు చక్కని ఉదాహరణ. అయితే యువర్ ఆనర్, నా క్లయింట్ నాన్నగారి ఆస్తిని వాళ్ళ అన్నలు పంచుకొని నా క్లయింట్కు అన్యాయం చేశారు. కనుక యువర్ ఆనర్, చట్ట ప్రకారం నా క్లయింట్కి రావాల్సిన ఆస్తిలోని సమాన వాటా ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మీ వాదంతో మేము అంగీకరించాం. మీ క్లయింట్ అన్నలు స్వాధీనం చేసుకున్న ఆస్తిని యువర్ ఆనర్, ఈ కేసులో ప్రతివాదులైన రాజాకుమారులు నాకు వకాల్తా ఇచ్చారు. నా వాదన కూడా తమరు వినాలి. ఆస్తిని పంచడంలో మీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా? ఉంది యువర్ ఆనర్. నా క్లయింట్స్ తండ్రి రామచంద్రయ్య గారు ప్రముఖ పారిశ్రామికవేత్త చలపతిరావు గారి దగ్గర 3 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అది వడ్డీతో కలిపి 4 లక్షల రూపాయలైంది. దానికి సంబంధించిన నోటు తమకు సమర్పించడం జరిగింది యువర్ ఆనర్. ఆస్తి హక్కే కాదు, అప్పుల్ని పంచుకోవలసిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. రామచంద్రయ్య గారి ఆస్తి విలువ మొత్తం 4 లక్షల రూపాయలు. దాని 2 కూతుళ్ళు 2 కొడుకులకు సమానంగా పంచితే తలకొక 1 లక్ష వస్తుంది. అదే అప్పును పంచితే ఒక్కొక్కళ్ళు 1 లక్ష తీర్చవలసి ఉంటుంది. ఆ అప్పును నా క్లయింట్స్ ఆల్రెడీ తీర్చేశారు గనక ఇక మాలతి మౌనికలకు ఆస్తి పంచవలసిన అవసరం లేదు అని కోర్టు వారు గమనించవలసిందిగా వేడుకుంటున్నాను. నాన్న, నన్ను నిజం చెప్పనివ్వకుండా తల వంచుకునేలా చేశావు. వాళ్ళు లేని అప్పులు సృష్టించారు. నువ్వు బ్రతికే ఉన్నావని కోర్టులో ఒక్క మాట చెప్పుంటే వాళ్ళ బ్రతుకుల్లో బాంబు పడేది. బ్రతుకున్న నిన్ను చంపి పిఎఫ్ కాజేసిన నేరానికి జైలు కూడా తినేవాళ్ళు. కోర్టులో నిజం చెప్పవద్దని నువ్వు అడ్డుపడ్డావు. మా స్వేచ్ఛని, మా ఆనందాన్ని, మా బ్రతుకుల్లో కొడుకుల కోసం తాకట్టు పెడితే గానీ నీకు తృప్తిగా ఉండదు. చిచ్చి, మీ అమ్మ నిన్ను కనుకుండా ఉంటుంటే మేమంతా హాయిగా ఉండేవాళ్ళం. నాకే ఎంచక్కా పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకుని పిల్లల్ని కంటాను. కానీ అది మీకే చెడ్డ పేరు. నమస్కారం అండి. ఇదిగో పరాయి మనుషుల అండీలు నమస్కారాలు ఏమిటి? ఏదో మర్యాద. అమ్మగారు లేరా? లేదు, మౌనికతో కలిసి గుడికి వెళ్ళింది. అన్నట్టు చంద్ర, నువ్వు ఇచ్చిన రుక్మిణీ కళ్యాణం పుస్తకం చిరిగిపోయింది తెలుసా? అలాగా? కొత్త తీసుకొస్తాను, బాధపడకండి. నాన్నగారు లేరా? లేరు. ఏ, ఎందుకని? ఏం లేదు, నిన్నొక సన్యాసి కనపడి పెళ్లి కావడానికి ఒక మంత్రం చెప్పాడు. అదేంటో నాకు చెప్పవా? అది రహస్యంగా గదిలోనే చెప్పాలి. నిజంగానా? అయితే పూజ గదిలో చెప్పు. రా. అలాగే, పద. ఏందన్నావే వాంతి చేసుకుంటున్నావు? అబ్బే ఏం లేదమ్మా, రుక్మిణీ కళ్యాణం బోల్డని సార్లు చదివానుగా. చదివితే వాంతులు అవుతాయా? మరి కడుపు వస్తే వాంతులు అవుతాయని చంద్రన్ చెప్పాడుగా. కడుపా? అవును, నాన్నగారు మాట తప్పారు, నేను నెల తప్పాను. ఎవరక్క? ఎవరు చేసరి పని? ఇంకెవరు? చంద్రం నేను రుక్మిణీ కళ్యాణం బోల్డని సార్లు చదివాంగా. ఆ తర్వాత అతను నన్ను దగ్గరికి తీసుకుని ఏమేమో చేశాడు. అంతే, కడుపోయిందేమో వాంతులు వస్తున్నాయి. వరుసగా దుప్పలేగా ఎంత పని చేశావే. నమస్కారం. అంతా బాగున్నారా? లేదు, ఇప్పుడే చచ్చిపోయాం. పాపం ఏదో బాధలో ఉన్నట్టున్నారు. మాలతి నెల తప్పింది. నిజంగానా? పెళ్లి కాని ఆడపిల్ల కడుపు చేసిన ఆ నీచుడెవరు? నీకు తెలీదా? తెలిస్తే వాడిని బతకనిస్తానా? మాలతిని గర్భవతి చేస్తుంది నువ్వు కదా? అదే అడుగుతున్నాను. ఆ పని చేసింది నేనేనా, ఇంకెవడైనా ఉన్నాడా? ఎంత ధైర్యం నీకు! ఆ అమాయకుల జీవితాన్ని నాశనం చేసింది చాలక తెలివిగా మాట్లాడుతున్నావా? నిన్ను ఇటువంటి వాడిని బ్రతకనివ్వకూడదు. చూడండి, ఇప్పుడు కావాల్సింది ఆలోచన కానీ ఆవేశం కాదమ్మా. మొదట ఆ అమ్మాయికి ఎంత ఖర్చైనా కడుపు తీయించండి. లేకపోతే నా కాళ్ళు కడికి పెళ్లి చేసి 2 లక్షలు కడుపు చేసినందుకు కానుగ్గా ఇవ్వండి.
మీ వల్ల కాకపోతే నన్ను చంపేసి కడుపులో ఉన్న ఆ బిడ్డకి తండ్రి లేని వాడిని చేయండి. ఆ తరువాత తలమాసిన మీ అక్కకి తెల్లచీర కట్టి కలకాలం కళ్ళను పెట్టి చూసుకోండి. ఏ పని చేసినా తెలివిగా చేయండి అమ్మా. మరి వస్తాను మామయ్య గారు, వస్తాను అత్తయ్య గారు. మౌనిక, చంద్రాన్ని నువ్వు నిజంగానే చంపేస్తావా? మరైతే అప్పుడు తాళి తెంచేయడానికి అతను నా మెళ్ళ తాళి కట్టలేదుగా? ఫోన్లే, చంద్ర చెప్పినట్టు నిజంగా తెల్ల చీరైనా కట్టుకుంటాను. గాజులు పొట్టు తీసేస్తానే, కానీ కడుపు మాత్రం తీయించొద్దు. ఎందుకంటే మొగుడు పోయినా బిడ్డను చూసుకుంటూ చచ్చిపోయేదాకా నీ ఇంట్లో పని మనిషిగానే బ్రతుకుతానే. అమ్మైనా నాన్నైనా నువ్వే అనుకుని నీతో పాటు వచ్చాను. నా బిడ్డను కూడా నీ బిడ్డలాగే చూసుకుంటావు కదా. మరప్పుడు నాకు పెళ్ళెందుకు, మొగుడెందుకు? నువ్వేం బాధపడకక్క. ఎన్ని కష్టాలైనా నష్టాలైనా నీకు మాత్రం అన్యాయం జరగనివ్వను. ఆ చంద్రంతోనే నీ పెళ్లి నేను చేస్తాను. అరే బ్రదర్, నాన్నని మౌనికని మోసం చేసినట్టు నన్ను మోసం చేయవు కదా? చచ్చినా చేయను, మనం తాగిన మందు మీదట్టు. కానీ నాకు చిన్న డౌట్. ఏంటి బ్రదర్? ఆ శ్రీకాంత్ గారు అమెరికా నుంచి రాగానే మౌనిక మనల్ని కొట్టిస్తున్నామా? షడప్, దాని మెడ ఈ టైంలో మాతృదేవో భవ మాయ మాట, పితృదేవో భవ పిచ్చి మాట, నవమాసాలు నవ్వులాట, భవబంధాలు పాత మాట. అమ్మ లేదు, బొమ్మ లేదు. ఇప్పుడు వెళ్తే దహన ఖర్చులు, దినం ఖర్చులు అన్ని మన మీదే పడతాయి. మీ అమ్మ చావు మీరు చూడలేదు. పదండి 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 పదండి.
నాకింత విషం ఇచ్చి నన్ను చంపేయి తల్లి. వాళ్ళు నన్ను మళ్ళీ మోసం చేశారమ్మా. కొడుకులు మళ్ళీ మళ్ళీ మోసం చేయడం, తండ్రులు మళ్ళీ మళ్ళీ మోసపోవడం ఇప్పటి వరకు నడుస్తున్న చరిత్రే కదా నాన్న. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు నాన్న. ఆ చరిత్ర ఇలాంటి కూతురు చేతుల్లో సమస్య పోవాలమ్మా, నగ్నమైపోవాలి. అరే బాబాయ్ బాబాయ్, నువ్వు అర్జెంట్ గా నాకు సహాయం చేయాలి. ఏంట్రా? ముందు కూర్చో మాట్లాడు. ఇప్పుడు చెప్పు ఏంటి? నాకు అప్పు కావాలరా. ఏ నీ కొడుకులకి బంగారు గోచీలు చేయిస్తావా? ఏవీ లేదు, గోచీలు లోపల ఉంటాయి కదా, నువ్వు చేయించినట్లు ఎవరికీ తెలిసే అవకాశం లేదు, డబ్బులు వేస్ట్ అవుతాయేమోనని. చచ్చిన పాముని ఇంకా చంపకురా. పాము చచ్చిందో లేదో టెస్టింగ్ చేద్దామని. ఓకే, నీకు డబ్బు కావాలి. ఇప్పుడు డబ్బుతో అంత అవసరం ఏమొచ్చిందిరా? మా పెద్దమ్మాయి పెళ్లి వెంటనే చేసేయాలరా. నాకు అర్జెంట్ గా 2 లక్షలు కావాలి. నా జీవితంలో నేను ఎప్పుడు ఏ సహాయం అడగలేదురా. ఈ ఒక్కసారికి సహాయం చేయరా. నాకు ఎక్కడైనా 2 లక్షలు అప్పుగా ఇప్పించరా. ఒరే రాముడు, నీ కూతురు నాకు మాత్రం కూతురు లాంటిది కాదు. అసలు నా దగ్గర డబ్బు ఉంటే నేనే ఇచ్చేవాడిరా. ఈ రోజుల్లో బతుకున్న వాళ్ళకే అప్పు దొరకడం లేదు. నువ్వేమో అందరి దృష్టిలో ఏనాడో చచ్చిపోయావు. నువ్వు బతుకున్న శవానివిరా. నీ దగ్గర ఏముందిరా? నీ రక్త మాంసాలు తప్ప. 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 సారీ రామచంద్రయ్య గారు, మీ 2 కిడ్నీల్లో ఒకదాని కండిషన్ బాగుండలేదు, అందుకని రెండోది ఇంకొకరికి ఇచ్చే అవకాశం లేదు. ఇస్తే ఏమవుతుంది డాక్టర్? మీ ప్రాణానికే ప్రమాదం. పర్వాలేదు డాక్టర్, నాకు బ్రతకాలని ఆశ లేదు. నేను ఎప్పుడు చచ్చిపోయాను. నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం. నేను కిడ్నీ అమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదు డాక్టర్, ప్లీజ్. సారీ రామచంద్రయ్య గారు, నా వృత్తికి ద్రోహం చేయలేదు. అలా అడగండి డాక్టర్, ప్లీజ్. మీకు చేతులెత్తి నమస్కారం పెడతాను. నాకు జీవితంలో ఇది ఒక్కటే అవకాశం. నాకు ఈ సహాయం చేయండి, ప్లీజ్ హెల్ప్ మీ. నాకు ఆపరేషన్ చేయండి డాక్టర్, నాకు ఆపరేషన్ చేయండి. అండర్స్టాండ్, ఆపరేషన్ చేస్తే మీ లైఫ్ డేంజర్. పర్వాలేదు డాక్టర్, నేను చచ్చిపోయినా పర్వాలేదు. నేను చస్తే అక్కడ 2 ప్రాణాలు బతుకుతాయి డాక్టర్. డాక్టర్ డాక్టర్ మీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నాను డాక్టర్, మీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నాను. ప్లీజ్ నా జీవితంలో ఈ భారతంలో చేసిన అన్యాయాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి డాక్టర్. ఆ మంచి అవకాశం ఇప్పుడు వచ్చింది డాక్టర్, ఇప్పుడు వచ్చింది. మీరు కాదంటే ఇప్పుడే ఇక్కడే నేను చచ్చిపోతాను డాక్టర్. కల్పన, త్వరగా రెడీ చేయండి, సాయంత్రం డిస్పాచ్ చేయాలి. అమ్మా మౌని, నేను ఒకసారి మన ఊరు వెళ్ళొస్తానమ్మా. ఇప్పుడంత అవసరం ఏంటి నాన్న? అవసరం ఉండి కాదమ్మా, మనశ్శాంతి కోసం. నిజమే నాన్న, మా నూరు వెళ్ళి 4 రోజులు ప్రశాంతంగా ఉండిరండి. అలాగేనమ్మా. నాన్న, ఈ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి. వద్దమ్మా వద్దు, ఇక నేను ఈ రుణ బాధను భరించలేను. ఇవ్వవలసిన చేత్తో పుచ్చుకోవాల్సిన నాన్న, తండ్రి బిడ్డల మధ్య ఆత్మీయత అనుబంధం ఉండాలి కానీ రుణానుబంధం ఉండకూడదు. నిజమేనమ్మా, నీ పట్ల నేను ఎప్పుడు తండ్రిగా ప్రవర్తించలేదు. అందుకే ఇప్పుడు రుణగ్రస్తుని అయిపోయాను. అది తీర్చుకునే ఒకే ఒక్క అవకాశం నేను చచ్చిపోయే లోపుగా ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానమ్మా. ఇవేం మాటలు? మీరింకేం మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా వెళ్ళిరండి. అక్క పెళ్ళి, ఈ అప్పుల సంగతి నేను చూసుకుంటాను. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నీకేమన్నా అయితే నేను భరించలేదు. అలాగేనమ్మా, పసుపు కుంకుమలతో పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్ళు జీవించమ్మా, జీవించు.
పోస్ట్. మౌనిక అంటే మీరేనా? అవును. సంతకం పెట్టండి. థ్యాంక్ యూ. ఏమిటి ఇలా వచ్చావు? రావటానికి సిగ్గుండాలి. సిగ్గు లేని వాళ్ళ దగ్గరకు రావడానికి సిగ్గెందుకు? నోరు మూసుకుని బయటకు నాడు. నడుస్తాను. ఈ కోర్టు నోటీస్ ఎందుకు ఇచ్చారు? ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని? అదే ఆస్తి మీద సమాన హక్కు కోసం. ఆస్తా ఎక్కడుంది? ఉన్నా మీరేం మిగిల్చారు? లేని అప్పులు చూపించి మొత్తం దిగమింగారుగా. మిగిల్చాం కాబట్టే కోర్టుకెక్కాం. మాకు మిగిలింది గౌరవనీయులైన నాన్నగారు. ఆయనే మాకు ఆస్తి. ఆస్తిలో మాకు వాటా ఉంది. మనుషులు ఆత్మీయులు అవుతారు కానీ ఆస్తులు కారు. ఎందుకు కారు? అమ్మితే డబ్బు వచ్చే ప్రతిదీ ఆస్తి కింద లెక్కే. నాన్న ఒంట్లో అమ్ముకోవడానికి పనికొచ్చే ప్రతి భాగం మీద మాకు హక్కు ఉంది. అమ్మగా వచ్చిన డబ్బులో మాకు వాటా ఉంది. మీరు మనుషులా రాజులా? నువ్వేంటే రెచ్చిపోతున్నావు? నువ్వు మాత్రం ఏమైనా తక్కువ తిన్నావా? నాన్నగారి కిడ్నీని 2 లక్షలకు అమ్మేసుకోలేదు నువ్వు. ఏంటి? నాన్నగారు కిడ్నీ అమ్మేశారా? అంత అనుమానంగా ఉంటే ఇంటికి వెళ్ళి ఆయన పట్టుకోసి లెక్క పెట్టు. 1 ఉందో 2 ఉన్నాయో నీకే తెలుస్తుంది. ఏంటమ్మా? ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నాన్న? చెప్పానుగా ఊరెళ్ళొస్తానని. కోరుకున్న మనశ్శాంతి దొరికిందా నాన్న? దాని ఖరీదు 2 లక్షలు నాన్న. అది నీ శరీరంలో భాగం కాదా నాన్న? మౌనిక, శరీరంలో భాగాలు అమ్ముకుని మమ్మల్ని ఆదుకోవాలని చూస్తున్నావా నాన్న? ఆ దుర్మార్గులకు నా మనసును తాకట్టు పెట్టి దరిద్రుడైన వాడిని, మీ అమ్మ దగ్గరికి ఎంతో తొందరగా వెళ్ళిపోవాలని ఆశలతో ఉన్నవాడిని, అన్యాయం చేసిన ఆడపిల్లలను ఆదుకోవటానికి నా రక్త మాంసాలు అమ్ముకోవడం తప్ప ఏమీ చేయలేని వాడిని. అంతకంటే నేనేం చేయగలనమ్మా? ఇప్పుడు నీ కొడుకుల కోర్టుకెక్కింది ఆ రక్త మాంసాల కోసమే నాన్న. అంత నీచాన్ని కొడుకెట్టారా దుర్మార్గులు? వాళ్ళు వదిలిపెట్టకూడదమ్మా. వాళ్ళు చూడాలి. యువర్ ఆనర్, ఇది ప్రపంచ న్యాయ చరిత్రలోనే కనీ విని ఎరుగని కేసు. ఇటువంటి కేసు ఇంతవరకు ఏ న్యాయస్థానం ముందుకు రాలేదు. నా క్లయింట్స్ రాజా కుమార్ల తరఫున వకాల్తా తీసుకున్న నేను ఈ కేసులో ప్రతివాదైనటువంటి మౌనికను కొన్ని ప్రశ్నలు వేయడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని వేడుకుంటున్నాను. ఎస్ గ్రాంటెడ్. మౌనిక, మౌనిక, మౌనిక. చూడమ్మా మౌనిక, కుమార్ రాజాలు నీకేమవుతారు? కీర్తిశేషులు. తెలుగు రాదా? చచ్చిపోయిన వాళ్ళు. చూశారా చూశారా? ఈ అహంకారంతోనే ఈ మౌనిక సంవత్సరం క్రితం కోర్టుకెక్కింది. హిందూ వారసత్వ చట్టం 1956 ఏపీ యాక్ట్ సెక్షన్ 13A ప్రకారంగా తండ్రి సంపాదించిన ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్లకు కూడా వాటా ఉందని కోర్టుకెక్కి పోరాడి గెలిచింది. ప్రస్తుత విషయానికి వస్తే నా క్లయింట్స్ తండ్రి రామచంద్రయ్య గారు తన మూత్రపిండాల్ని 2 లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు.
ఆనాడు న్యాయం, చట్టం, వారసత్వం అంటూ పోరాడి తన ఆశక్కును గెలుచుకున్న ఈ మౌనిక తన తండ్రి మూత్రపిండాలమ్మి సంపాదించిన 2 లక్షల రూపాయలు తండ్రి ఆస్తేనని, తనతో పాటుగా తన అన్నలకు కూడా దాంట్లో వాటా పంచాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళని మోసం చేసే డబ్బు మొత్తం కాజేసింది. మూత్రపిండం ఆస్తి కాదు, శరీరంలో ఒక భాగం. అదే యువర్ ఆనర్, అది శరీరంలో ఒక భాగమే అయినా అమ్మినప్పుడు డబ్బు వస్తే అది ఆస్తి కింద లెక్క. నా క్లయింట్స్ అండి రామచంద్రయ్య శరీరం ఎవరిది? నా క్లయింట్స్ తాత నాయనమ్మలది. వాళ్ళు జన్మనివ్వబట్టే కదా ఈ రామచంద్రయ్య అనే వ్యక్తి భూమి మీదకి వచ్చింది. అంటే రామచంద్రయ్య శరీరం వాళ్ళ తాతగారిది అన్నమాట. మరి తాతగారిచ్చిన ఆస్తిని పంచుకునే హక్కు ఉన్నప్పుడు ఆయన జీవం పోసిన శరీరాన్ని పంచుకుంటే తప్పేమిటి? మిస్ మౌనిక, నీ తరఫున లాయర్ ఎవరైనా ఉన్నారా? లేరు, అక్కర్లేదు. వాస్తవాలు చెప్పడానికి లాయర్ ఎందుకు? మీరే అన్నారుగా మూత్రపిండాలు ఆస్తులు కావని. అమ్మితే డబ్బు వచ్చేది ఏదైనా సరే ఆస్తి కింద లెక్కే. కళ్ళు, చెవులు, గుండె, నెత్తురు వీటన్నిటికి అమ్మినందుకు రేటు ఉంది. ఇవన్నీ ఆస్తి కదా యువర్ ఆనర్. లాయర్ గారు మీరు కరెక్టే. మీ గుమస్తాకు మీరు జీతం ఎంత ఇస్తారు? 1000 రూపాయలు. ఎందుకు? నాకు సర్వీస్ చేసినందుకు. మీకు సర్వీస్ చేసిన మీ గుమస్తాకి మీరు 1000 రూపాయలు ఇస్తుంటే మమ్మల్ని కన్ని పెంచి పెద్ద చేసినందుకు మా అమ్మకు నాన్నకు మేమేమిస్తే మాత్రం రుణం తీర్చుకోగలం? కనీ పెంచడం కూలి కింద రాదు. ఎందుకు రాదు? తల్లిదండ్రులు వాళ్ళ కామం తీర్చుకోవడానికి ఏకమవుతారు. ఏకమైనప్పుడు మేమెందుకు పుట్టాలి? అది సుశీధర్మం. ధర్మం కాదు, శ్రమ. తల్లిదండ్రులు పిల్లల్ని పుట్టించే యంత్రాలనుకుంటే ఆ యంత్రాలు పడిన శ్రమకు కూలి ఇవ్వాలి. వీళ్ళిచ్చారా? పని చేసే యంత్రానికైనా శక్తి, విశ్రాంతి కావాలి. మీ క్లయింట్స్ యంత్రాల్లో బ్రతికి నా తల్లిదండ్రులకు అవి ఇచ్చారా? అసలు వాళ్ళని మనుషుల్లో చూసారా? అడగండి యువరానా. వీళ్ళను పుట్టించినందుకు కూలి ఇవ్వాలి. 9 నెలలు మోసిన మా అమ్మ కూలి ఇవ్వాలి. మా నాన్న నిద్ర పంచినందుకు దానికి రేటు కట్టాలి. అమ్మ దగ్గర తాగిన పాలకు, వాళ్ళు పెట్టిన కష్టాలకు, కడుపు మంటకు, మా తల్లిదండ్రుల పడ్డ ఆవేదనకు రేటు కట్టాలి. కట్టమనండి ఆ రేటు. శంకర్రావు గారు, మీ సమాధానం ఏమిటి? ఈ వాదనకి అర్థం లేదు యువర్ ఆనర్. ఉంది, అర్థం ఉంది యువరానా. నా తల్లిదండ్రులకు కూలి ఇవ్వమని మీరు జడ్జిమెంట్ చెప్తే వాళ్ళమ్మ కూడా కూలి కోసం కోర్టుకెక్కుతుందని ఆయనకు భయం. సైలెన్స్, సైలెన్స్. యువర్ ఆనర్, మీరు ప్రతివాదిని మందలించాలి. మౌనిక, మన తాతలకి షుగరు, బీపీ ఉంటే అది వంశంలో అందరికీ వస్తుంది, అవునా? అవును. మరి రోగాలను పంచుకున్నప్పుడు ఆ రోగాలకు కారణమైన అవయవాలను పంచుకోవడంలో తప్పులేదుగా? పంచుకోవచ్చు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. లాయర్ గారు, మా తాతగారు చాలా మంచివారు. ఎందుకు? బుద్ధిమంతుడు కాబట్టి. ఆయన్ని కొడుకులు బాగా చూసుకునేవారు. ఎందుకు? జన్మనిచ్చాడు కాబట్టి. మరి రోగాలు వంశంలో అందరికీ వచ్చినప్పుడు బుద్ధులు కూడా రోగాలతో పాటు రావాలిగా. మీ క్లయింట్స్ కి వచ్చినాయా లేదా అని అడగండి ఒకసారి. రాలేదు కాబట్టే కోర్టుకెక్కారు. ఒక చెట్టుకు కాసిన కాయలన్నీ ఒకే రకంగా ఉండవుగా. కానీ కాయలు చెట్టును చంపవుగా. మీ క్లయింట్స్ మా నాన్నగారి మూత్రపిండాలమ్మిన సొమ్ము కోసం ఈ కోర్టుకెక్కారు. కానీ కానీ మా నాన్నగారు లేరు. సంవత్సరం క్రితం చచ్చిపోయారు. పచ్చి అబద్ధం. ఆయన బతికే ఉన్నారు. యువరానా, నా మాజీ అన్నలు వీరి క్లయింట్స్ సంవత్సరం క్రితం మా నాన్నగారు చచ్చిపోయారని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ తీసుకున్నారు. ఈ డెత్ సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చిందే యువరానా. చూడండి, ఎప్పుడో చచ్చిపోయిన మా నాన్నగారు ఇప్పుడు ఎలా వచ్చారు? ఆయనకు మూత్రపిండాలు ఎలా ఉంటాయి? చెప్పండి యువరానా, చెప్పండి. అవును, రామచంద్రయ్య చచ్చిపోయాడు కదండి. అది సంవత్సరం క్రితం చచ్చిపోయిన వాళ్ళకి బూడిద తప్ప ఇంకేముంటుంది యువరానా? నేను చావలేదు, బతికే ఉన్నాను. నేను చావలేదు యువరానా, బతికే ఉన్నాను. అరే, ఈయన బ్రతికే ఉన్నాడుగా. నన్ను ఆ బోన్ దగ్గర తీసుకెళ్ళు. యువరానా, మీరు లా పుస్తకాలు చదివి తీర్పు చెప్తారు, లా లేని ప్రపంచం తీరును, రక్త సంబంధం తీరును చూసి తీర్పు చెప్తారు. ఆలోచించండి. కొడుకుల పిచ్చిలో పడి
కూతుర్లకు అన్యాయం చేశాననే బాధలో ఈ వెర్రి తండ్రి 2 లక్షలకు మూత్రపిండం అమ్ముకున్నాడు. ఆ సొమ్ములో వాటా కావాలని వీళ్ళు కోర్టుకెక్కారు. తల్లిదండ్రుల రక్త మాంసాలు పంచుకునేవి కావు. ప్రపంచంలో ఏ కోర్టులోనూ ఇటువంటి కేసు ఏ బిడ్డ ఏ తండ్రి మీద వేయలేదు. ఆ అదృష్టం మన రాష్ట్రానికి దక్కింది ఇటువంటి కొడుకుల దయ వల్ల. జోరానా, తండ్రి మాట కోసం రాముడు 14 ఏళ్లు అడవికి వెళ్ళాడు. తల్లిదండ్రులను పూజించి పాండురంగుడు దేవుడయ్యాడు. వీరగాథలు చెప్పి శివాజీ నెత్తురులో దేశభక్తి నింపింది అతని తల్లి జిజియాబాయ్. అటువంటి తల్లులు తండ్రులు బిడ్డలు పుట్టిన చరిత్ర గల దేశం మనది. ఓ చరిత్రలో పుట్టిన పురుగులు నా అన్నలు. శిబి చక్రవర్తి కర్ణుడు వాళ్ళ శరీరాలను కోసి దానం చేస్తే కన్న వాళ్ళను కోసి పెళ్ళాలతో పలా వండించుకుని తినాలనే పుర్రెలు వీళ్ళవి. అందుకే రక్త మాంసాల కోసం కోర్టుకెక్కారు. కుక్క మాంసం తినదు, కానీ మనిషి మాంసం కోసం కన్న వాళ్ళ మాంసం కోసం ముందుకొచ్చారు. నాగరికతకు పట్టిన చెడ పురుగులు వీళ్ళు. ఇటువంటి వాళ్ళను క్షమించి వదలకూడదు ఎవరన్నా. చెప్పండి మీ జడ్జిమెంట్. దేశ జనాభా పెరగకుండా ఆపరేషన్లు చేయించడం కాదు, ఇటువంటి మాతృహంతకులు పితృహంతకులు దేశంలో పెరగకుండా కొత్త ఆపరేషన్లు కనిపెట్టమని సైంటిస్టులకు చెప్పండి. చెప్పండి చెప్పండి. మౌనిక చెప్పినట్లు కన్నవాళ్ల రక్తమాంసాల కోసం బిడ్డలు కోర్టుకెక్కడం చరిత్రలో సరికొత్త విషయం. ఇది న్యాయం దృష్టితో కాకుండా మానవతా పరిధి విషయంలో ఆలోచించవలసిన విషయం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించిన వాడు దేశాన్ని కూడా గౌరవించలేడు. ఈరోజు కన్న తల్లిదండ్రులను రేపు దేశాన్ని కూడా అమ్ముకుంటాడు. మౌనిక వాదనతో మేము ఏకీభవిస్తున్నాం. మీరు తీర్పు చెప్పబోయే ముందు నా ఆవేదన చెప్పుకునే అవకాశం ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ శరీరం నాతోనే పుట్టింది, నాతోనే పెరిగింది, రేపు నాతోనే మట్టిలో కలిసిపోతుంది. దీని మీద హక్కు ఎవరిది? నన్ను కన్నవాళ్ళదా లేక నేను కన్నవాళ్ళదా? మీరు ఆవేశపడకండి. ఉండమ్మా, నన్ను చెప్పని. చివరిసారిగా నేను చెప్పుకోవాల్సినంత చెప్పుకొని నా శరీరంలో ఉన్న అవయవాల మీద హక్కు నాకే లేకపోతే ఇక ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా అర్థం ఏమిటి ఎవరు అన్నారు? హక్కు తల్లిదండ్రులకు లేకపోతే వాళ్ళు బతుకుండగానే వాళ్ళ కళ్ళు పీకి చర్మం ఒలిచి గుండె మూత్రపిండాలని షోకేసులో పెట్టి అమ్ముకునే దౌర్భాగ్యం సంతానం తయారవుతుంది ఎవరు అన్నారు? ఆ ప్రమాదం నుంచి సమాజాన్ని కాపాడండి. రక్త మోసాల విలువల్ని రక్షించండి. కన్నబిడ్డలే కసావాళ్ళు కాకుండా చూడండి ఎవరు అన్నారు? చూడండి. నాన్న చితికిని పండించే హక్కు నీకు లేదు. ఎందుకు లేదు? ఆడదానికి ఆస్తులు హక్కు ఉండొచ్చావు కానీ చిత్రంటే ఇచ్చే హక్కు లేదు. సాంప్రదాయం ఒప్పుకోదు, ఆచారాలు అంగీకరించవు. ఎందుకు అంగీకరించవు? ఎవరు చెప్పారు? ఎక్కడ రాస్తుంది? అసలు మనం సృష్టించుకున్నవి ఈ సాంప్రదాయాలు ఆచారాలు. మన మనసుల్లోంచి పుట్టుకొచ్చినవే ఈ ప్రేమలు ఆప్యాయతలు. అవి లేని మనుషులు వీళ్ళు. ఈ కట్టెలో ఉన్న మనిషి బ్రతుకున్నప్పుడు పున్నామనరకు నుంచి కొడుకులు తప్పిస్తారని పిచ్చి ప్రేమతో కొడుకులు నెత్తికెక్కించుకున్నారు. అందుకు వీళ్ళేం చేశారు అడగండి.
బ్రతుకుండగానే చంపారు. స్వార్థంతో పురుగులా చూశారు. ఎంగిలిస్తారు అట్లా వీటిలోకి నెట్టారు. వీళ్ళు ఈ రోజు కొరువు పెట్టి శ్రాద్ధకర్మలు నిర్వర్తించినా ఆయన ఆత్మకు శాంతి చేకూరదు. బతుకుండగా వాడు తిన్నాడో తినలేదో పట్టించుకొని వీళ్ళు వాడి మూత్రపిండాల మీద హక్కుందంటూ కోర్టుకు ఎక్కారు. చెప్పండి, జన్మనిచ్చిన వాళ్ళ పట్ల చూపించే ప్రేమ ఇదేనా? రేపు మీ బిడ్డలో మీ పట్ల ఇలాగే ప్రవర్తిస్తే సమాధానం చెప్పండి. అటువంటి వాళ్ళకు అండగా నిలబడి మాట్లాడడానికి మీరు వచ్చారు. ఈ చచ్చిపోయిన రామచంద్రయ్యకు దేవుడు మాట్లాడే శక్తి ఇవ్వగలిగితే వీళ్ళు ఎంత కిరాతకులో చెప్తాడు. వీళ్ళు చిత్తి వెలిగించిన మండదు, ఈ శవం బూడిది కాదు. బ్రతికినంత కాలం మనశ్శాంతి లేకుండా చేశారు. చివరకు శ్మశానానికి వచ్చినా కూడా ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తారా? ఆచారాలకు విలువ ఇచ్చి మంచిని మానవత్వాన్ని చంపుతారా? చెప్పండి. చిచ్చి, వీళ్ళెంత వెదవలని మాకు తెలియదు. ఇంకా చూస్తారని సిగ్గు లేకుండా వెళ్ళండి. మేము వెళ్ళం. వీళ్ళ సంగతి ఏమిటి ఈరోజు తెలుస్తాం. ఏంటో తెలిసేది? మనిషిని మనిషిగా చూడండి, మనుషులురా మీరు. ఇంకా చూస్తారే? కొట్టండి,